JRTV. Now we can discuss about the plant upon the plantation. Plant మీద మళ్ళీ ప్లాంటేషన్ ఏ విధంగా చేయొచ్చో మనం డిస్కస్ చేద్దాం. ఇది డ్రాగన్ ప్లాంట్ యొక్క ట్రై గ్రూవింగ్ స్టెమ్. దానికి మీకు పెర్ఫరేషన్ చేసి ఈ రణపాల యొక్క లీఫ్ మీకు అందులోకి ఇన్సర్ట్ చేసాం. అంటే రణపాల ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి అంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అయ్యే అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా దిస్ ట్రై గ్రూవింగ్ స్టెమ్ ఆఫ్ డ్రాగన్ ప్లాంట్ కూడా మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ అద్భుతంగా జరుగుతుంది. మనం ములంకాయ ముక్కల కింద డ్రమ్ స్టిక్స్ని ఏ విధంగా కట్ చేస్తామో అదేవిధంగా కట్ చేసి భూమిలో పాతే మీకు అద్భుతంగా మీకు మంచి ప్రొడక్టివ్గా అగ్రెసివ్గా మంచి హెల్తీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి మీకు వెర్టికల్గా మీకు ఇన్సిషన్ ఇచ్చి ఒక హోల్ చేసి అందులో ఈ రణపాల యొక్క లీఫ్ ఇన్సర్ట్ చేసాం. సో దానివల్ల మీకు ఇందులో ఉన్న జెలాటినస్ సబ్స్టాన్స్ ఏది అందులో వాటర్ ఉంటుంది, నెక్స్ట్ మినరల్స్ ఉంటాయి, మెటల్స్ ఉంటాయి, నెక్స్ట్ పోషక విలువలు ఉంటాయి, నెక్స్ట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అన్నిటిని మీకు ఈ రణపాల యొక్క లీఫ్ మీకు షేరింగ్ చేసుకుంటుంది. షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు మీకు షేరింగ్ చేసుకుని మీకు ఇది బతుకుతుంది. ప్లస్ రణపాల లీఫ్ కూడా మీకు వేర్లు సంతరించుకొని మంచి ప్రొడక్టివ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఈ ఒకే క్యారెక్టర్ కలిగిన అంటే జెలాటినస్ విసిడ్ లిక్విడ్ మీకు ట్రై గ్రూవింగ్ స్టెమ్ ఆఫ్ డ్రాగన్ ప్లాంట్ నెక్స్ట్ రణపాల ఆకులో మీకు విసిడ్ ఇది మాయిశ్చర్ ఎక్కువ ఉండి తేమ ఎక్కువ ఉండి నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండి నెక్స్ట్ జెలాటినస్ సబ్స్టాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు బ్రహ్మకమలం యొక్క లీఫ్ నెక్స్ట్ స్టెమ్లో కూడా మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ప్రిజర్వ్ చేసుకుంటుంది. క్యాక్టస్ ఫ్యామిలీకి చెందినట్టుగా మనం భావించవచ్చు. సో మీకు అందులో మీకు వాటర్ కంటెంట్ నెక్స్ట్ ఫైబర్స్ ప్లస్ జెలాటినస్ సబ్స్టాన్స్ నెక్స్ట్ ఇది ఉండటం వల్ల ఒకే కోవకి చెందిన ఈ ప్లాంట్స్ అన్నిటిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి మీకు ఒక ప్లాంట్ మీద ఈ ఇన్సర్షన్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ మేము చేసి మీకు అద్భుతమైన ఫలితాలు నెక్స్ట్ కమింగ్ 15 days or 20 daysలో మీకు చూపిస్తాం. సో ఇది బ్రహ్మకమలం లీఫ్ ఇందులో ఇన్సర్ట్ చేసాం వెర్టికల్గా. అదేవిధంగా మీకు ఇక్కడ ఈ రణపాల యొక్క లీఫ్ ఈ విధంగా మీకు ఇన్సర్ట్ చేసాం. స్టాప్. ఇక్కడ మీకు లాంగిట్యూడినల్ ఇన్సిషన్ ఇచ్చి ఇందులోకి ఇది ఇన్సర్ట్ చేస్తే మీకు అద్భుతంగా సో సో ఈ విధంగా మీకు ఇన్సర్ట్ చేసి లీఫ్ని పదిలంగా ఉండే విధంగా మీకు ఇది చేసాం. సో మీరు ఒకే కోవకు చెందిన ఈ జెలాటినస్ సబ్స్టాన్స్ పుష్కలంగా లీవ్స్లో స్టెమ్స్లో ఉన్న
ప్లాంట్స్కి ఇది ఈ ఏది గ్రాఫ్టింగ్ అనే లేదా ప్లాంట్ అపాన్ ద ప్లాంట్ మీద ప్లాంట్ పెరిగే ఈ వెసులుబాటుని మనం చేస్తే అద్భుతంగా మనకి స్పేస్ యూటిలైజేషను, నెక్స్ట్ ఒకే ప్లాంట్ మీద 4-5 వెరైటీస్ ఆఫ్ సేమ్ క్యారెక్టర్స్ ఉన్న డిఫరెంట్ స్పీసీస్ మనం పెంచుకునే అవకాశం ఉంది. సో ఇది డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఈ రణపాల ప్లాంట్ వైల్డ్గా పెరుగుతుంది. మీకు ఎక్కడైతే తడి, తేమ, నెక్స్ట్ మాయిశ్చరు ప్లస్ జెలాటినస్ సబ్స్టాన్స్ ఉంటుందో అక్కడ ప్లాంట్ మంచి ఉద్దీపనంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మీకు వెర్టికల్ ఇనిషియేషన్ ఇచ్చి దాని యొక్క పేడు మీకు ఓపెన్ చేసి దీని యొక్క లీఫ్ యొక్క స్టాక్ అందులోకి పుష్ చేయటం వల్ల అది స్నగ్ ఫిట్ బాగా దగ్గరికి మీకు ఇది ప్లగ్ అండ్ సాకెట్ కింద మీకు అటాచ్ అయిపోయింది. సో ఇది ఈ విధంగా మీకు ఇది చేసాం. సో అద్భుతంగా మీకు ఈ క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ మీద ఈ రణపాల ప్లాంట్, నెక్స్ట్ వాముటాల మొక్క, నెక్స్ట్ బ్రహ్మకమలం ప్లాంట్, నెక్స్ట్ ఎల్లోవెరా ప్లాంట్ ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తే మీకు నువ్వా నేనా అంటూ అద్భుతంగా మీకు ఎటువంటి చావు లేకుండా మీకు అద్భుతంగా హెల్దీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో ఈ సృష్టి కూడా మీకు విత్తనం ముందా మొక్క ముందా అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరికి డౌట్ఫుల్. సో మీకు డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క సంయోగం వల్ల మీకు డిఫరెంట్ స్పీసీస్ ఏర్పడటం మనం చూసాం. సో మీకు వైవిధ్యమైన 2 ప్లాంట్స్ కలయిక వల్ల ఇంకో ప్లాంట్ వచ్చి దానికి ఫ్రూట్ వేరే టేస్ట్ డిఫరెంట్గా టేస్ట్ వచ్చే సందర్భాలు ఉన్నాయి. సో ఇది చాలా చక్కగా మీరు ప్రతి గృహిణి ఇటువంటి ప్రాక్టికల్స్ చేస్తే అద్భుతంగా మీకు ప్లాంట్ మీకు చనిపోయే అవకాశం లేకుండా మీకు డెఫినెట్గా ఏదో విధంగా మీకు ఒక 5-6 టైమ్స్ మనం ప్రాక్టికల్స్ కనుక చేస్తే అది డెఫినెట్గా మీకు ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రణపాల లీఫ్లో మంచి బాగా 90% వాటర్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా మీకు మన ట్రైగ్రూవింగ్ స్టెమ్ అయిన ఈ డ్రాగన్ ప్లాంట్లో కూడా మీకు ఇంచుమించుగా 90-95% ఆఫ్ వాటర్ కంటెంట్ ప్లస్ ఫైబర్స్ ప్లస్ జెలాటినస్ సబ్స్టాన్స్, నెక్స్ట్ మధ్యలో మీకు స్టెమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎయిర్ ఫ్రిక్షన్కి అంటే మీకు విపరీతమైన విండ్ ఫ్లో వచ్చేటప్పుడు అది విండ్ని కట్ చేయడానికి మీకు ట్రైగ్రూవింగ్ స్టెమ్ ఉంటుంది. ట్రైగ్రూవింగ్ స్టెమ్ ఉండటం వల్ల మీకు మొక్క కొలాప్స్ అవ్వదు, నెక్స్ట్ బ్రేక్ అవ్వదు. నెక్స్ట్ ట్రైగ్రూవింగ్ స్టెమ్ మీకు ఎయిర్ని కట్ చేసేస్తుంది. ఎయిర్ని మీకు ఫ్రిక్షన్ లేకుండా, రాపిడి లేకుండా, ఒత్తిడి లేకుండా మీకు కట్ చేసి ఫ్రీ ఆఫ్ ఇది మొక్కకి ఎటువంటి హాని కలగకుండా ఈ ట్రైగ్రూవింగ్ స్టెమ్ మీకు కాపాడుతుంది. ఎందుకంటే కింద మీకు బాగా బ్రాడ్గా ఉండి పైకి వెళ్ళే కొద్దీ మీకు ఏది ట్యాపరింగ్ అయ్యే ఈ అద్భుతమైన ఈ డ్రాగన్ ప్లాంట్ మనం ఈ అద్భుతంగా మనం టెర్రస్ మీద అద్భుతంగా కల్టివేషన్ చేయొచ్చు. చాలామంది స్పిక్యూల్స్ ఉన్న ప్లాంట్ టెర్రస్ మీద పెంచుకోకూడదు అంటారు. కానీ మనకి ఇది ఎడిబుల్ ఫ్రూట్, అమృత ఫలాన్ని మన శ్రీచక్ర సమేత ఫ్రూట్స్ని మనకి ఇస్తుందంటే ఇది అద్భుతంగా మనం ప్రతి ఒక్కరూ హ్యాపీగా మన టెర్రస్ మీద కల్టివేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెర్రస్ మీద మీకు చిన్నపిల్లలు తరచూ రారు కాబట్టి వాళ్ళకి ఏది స్పిక్యూల్స్ కానీ స్పైక్స్ కానీ మనకి స్కిన్లో పియర్స్ అవ్వకుండా, పెనిట్రేట్ అవ్వకుండా, పెయిన్ రాకుండా, నెక్స్ట్ ఎలర్జీ రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి మన ఆకలిని తీర్చే అద్భుతమైన అమృత ఫలాలను ఇచ్చే ఈ డ్రాగన్ ప్లాంట్ మనం చేసుకుంటే ఈ కోవిడ్ టైంలో ద బెస్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. నెక్స్ట్ ఊపిరితిత్తు యొక్క
మీకు ఆక్సిజనేటెడ్ సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచే అద్భుతమైన ప్లాంట్ ఈ ట్రైగ్రూయింగ్ స్టెమ్ అయిన ఈ డ్రాగన్ ప్లాంట్. నెక్స్ట్ మీకు టాక్సిన్స్ని అద్భుతంగా బయటికి రిపెల్ చేసే అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. సో మీకు చిన్నపిల్లల సమేతి అడల్ట్స్ వరకు నెక్స్ట్ వృద్ధుల వరకు హ్యాపీగా ఈ డ్రాగన్ ఫ్రూట్ని మీకు తీసుకుంటే ఎటువంటి మీకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ నేసోకోమల్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ కంటేజియస్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ నెక్స్ట్ కాంటాక్ట్ డిసీజెస్ కానీ కంటేజియస్ డిసీజెస్ కానీ లేదా మీకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు లేవు. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ మీరు హ్యాపీగా మన టెర్రస్ మీద, ఎందుకంటే ఈ టెర్రస్ మీద కనుక మనం ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కనుక చేస్తే అద్భుతంగా గ్లోబల్ వార్మింగ్ మనకి తగ్గిపోద్ది. ఇది వేసవకాలంలో మీరు ఊటీ క్లైమేట్ని మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది డెఫినెట్గా మేము ప్రాక్టికల్గా మీకు నిరూపించి చూపిస్తాం. ఎందుకంటే మీకు ఇది కార్బన్ యొక్క ఉద్గాతాలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం ఎక్కువగా పెట్రోలు డీజిల్ నెక్స్ట్ కిరోసిన్ గ్యాసోలిన్ నెక్స్ట్ డిఫరెంట్ సిఎన్జి గ్యాస్లు ఇవన్నీ ఎక్కువగా మనం వాహనాల సంఖ్య పెరగటం నెక్స్ట్ మీకు పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవటం ఎసిడిక్ నెక్స్ట్ యాసిడ్స్ ఎక్కువగా మనం యాంటీసెప్టిక్ నెక్స్ట్ మన ఇది బాత్రూమ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి డిజిన్ఫెక్టెంట్స్ ప్లస్ ఫినాల్స్ ప్లస్ యాసిడ్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మీకు భూమి కలుషితం అయిపోతుంది. నెక్స్ట్ వాటర్ కూడా మీకు కలుషితం అయిపోయి మీకు ఈ ప్లాంట్స్ భూమి ఉపరితలం మీద పెంచే ప్లాంట్స్లో కూడా మీకు రెసిడ్యూస్ ఉండిపోతున్నాయి. సో ఈ మనం టెర్రస్ మీద మనం క్వాలిటీ కంట్రోల్ అండ్ మీకు దేర్ వోంట్ బి ఎనీ 0.001% ఆఫ్ no residues in this terrace cultivation. So the purest form of organic product we can extract, we can retrieve, we can derive from the terrace cultivation. So మీరు ప్రాక్టికల్స్ చేస్తే కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. బట్ మనం చేసే ప్రాక్టికల్స్ సక్సెస్ అవుతుందనే పాజిటివ్ థాట్ తోటి మీరు ఈ విధంగా వెర్టికల్ స్ప్లిట్ ఇచ్చి అందులోకి మన రణపాల లీఫ్ లేదా ఎలోవెరా యొక్క బేబీ ప్లాంట్ లేదా మీరు ఈ వాముటాల మొక్క యొక్క ఇది బేబీ బ్రాంచ్ అందులోకి ఇన్సర్ట్ చేస్తే అద్భుతంగా మీకు ఏదో ఒక ప్లాంట్ లేదా 2 ప్లాంట్స్ 50-50 ఛాన్సెస్ మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాక్టికల్స్ సర్వసాధారణంగా మనం వర్షాకాలంలో చేస్తే మీకు 100% మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు శీతాకాలంలో కాబట్టి ప్లాంట్స్ అన్నీ సుప్తావస్థలో ఉంటాయి. హైబర్నేషన్ ప్రక్రియలో మీకు యాక్టివ్గా ఉండకుండా మీకు స్తబ్దతగా ఉండటం వల్ల అవి రూట్స్ని అంత ఫాస్ట్గా మీకు ఫార్మేషన్ చేసుకునే అవకాశం మీకు 50% ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం షేడెడ్ అట్మాస్ఫియర్లో లేదా మీకు ఈ పాలీ హౌసెస్లో మనం ఇటువంటి ప్రాక్టికల్స్ చేస్తే డెఫినెట్గా మనకి సక్సెస్ రేటు అధికంగా ఉంటుంది. నెక్స్ట్ ఒకే ప్లాంట్ మీద 5-6 వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ మనం పెంచి మనం అద్భుతమైన స్పేస్ యూటిలైజేషను నెక్స్ట్ మీకు ఈ ప్లాంట్స్ యొక్క డిఫరెంట్ స్పీసీస్ సంయోగం వల్ల వచ్చే అద్భుతమైన మీకు సంకరజాతి ప్లాంట్ని మనం హ్యాపీగా ఇన్వెంట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రతి ప్లాంట్ హయ్యెస్ట్ మెడిసినల్ వాల్యూ. మీకు రణపాలు తీసుకోండి, కిడ్నీ స్టోన్స్ని మీకు కరిగించే అద్భుతమైన దివ్య ఔషధం. మన డ్రాగన్ ప్లాంట్ తీసుకోండి, దాని నుంచి వచ్చే ఫలసాయం మీకు కోవిడ్ నియంత్రణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మన ఇమ్యూనిటీ లెవెల్స్ని అద్భుతంగా పెంచుతుంది. నెక్స్ట్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి నెట్టివేసే అద్భుతమైన అమృత ఫలం ఈ డ్రాగన్ ఫ్రూట్. అదేవిధంగా మీకు వాముటాల మొక్క మీకు అద్భుతమైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే అద్భుతమైన లీఫ్.
ఈ వామటాల మొక్క యొక్క లీఫ్ అందులో హాఫ్ కటింగ్ చేసి మనం గ్రీన్ టీ కింద లేదా కాఫీ లేదా మీకు ఇది ఈ వామటాల టీ కింద తాగితే మీకు ఈ కఫ సంబంధ వ్యాధులు, నెక్స్ట్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్, మీకు సోర్ థ్రోట్ ప్లస్ స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్స్, స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ థ్రోట్కి సంబంధించిన కోరింత దగ్గు కింద మీకు ప్రొటెక్టివ్ కాఫ్ కింద రాకుండా మీకు నియంత్రించే అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ వామటాల ఆకు మీకు ఎంతో దివ్య ఔషధం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఎలోవెరాలో మీకు ఉన్న జెలాటినస్ సబ్స్టాన్స్ మన స్కిన్కి ఒక వజ్ర కవచం కింద స్కిన్ని కాపాడే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్లో, నెక్స్ట్ హిమాలయ డ్రగ్స్లో, మీకు న్యాచురల్ డ్రగ్స్లో మీకు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ని మనం అద్భుతంగా వీటి మీద ప్రాక్టికల్స్ చేస్తే మీకు నువ్వా నేనా అంటూ ఒక కొత్త మొక్క మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చిన్న మైక్రో సెగ్మెంట్స్ కింద బయోటెక్నాలజీ ప్రాసెస్ను ఉపయోగించి మీరు ఇది చిన్న పీసెస్ కింద మీరు కట్ చేసి చిన్న గ్రో బ్యాగ్స్లో లేదా చిన్న బాటిల్స్లో, పెట్ బాటిల్స్లో వేసి ప్రొపగేషన్ చేస్తే ఒక్కొక్క పీసు ఒక్కొక్క ప్లాంట్ కింద మీకు అద్భుతంగా పెరిగే అద్భుతమైన అవకాశం ఈ ప్రాక్టికల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.